మీకు స్థలం ఉన్న వాళ్ళు తప్పకుండా పెట్టండి. భగవంతుడు దయవుంటే వచ్చే సంవత్సరం ఆ పెట్టిన మామిడి చెట్టు యొక్క ఒక్క ఆకు ఇక్కడికి తీసుకువచ్చి సమర్పించారు. దానివల్ల ఉత్తర భక్తుల వంశపారంపర్యాలు జరుగుతుంది. ఎవరో పెడతారు చెట్లు, ఎవరో చేస్తారు కాదు, మనమే పెట్టాలి. మీ నాన్నగారి పేరు మీద, మీ తాతగారి పేరు మీద, మీ పిల్లల పేరు మీద, మీ పేరు మీద ఒక మామిడి, ఒక కానుగ, ఒక వేప, 3 పెట్టడానికి జాగ్రత్త. లేకపోతే ఒకటి, ఏదైనా ఒకటి పెట్టు. ఈ విషయాన్ని గమనించండి. మౌనంగా కూర్చోండి. లోపల నుంచి తీర్థం 2 నిమిషాల్లో బయటకు వస్తుంది. రావడంతోనే అందరికీ ప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఆ ప్రోక్షణ అంటే నీళ్లు చల్లడం జరిగిందంటే ఆ యాగం యొక్క ఫలం మనకు సంపూర్ణంగా వచ్చినట్టు. దాదాపుగా కొంతమంది కొన్ని ప్రశ్నలు వేశారు. ఏం ప్రశ్న వేశారంటే, కొబ్బరికాయ మాకు మొదటి నాడు ఒకటి వచ్చింది, 2వ నాడు ఇంకోటి వచ్చింది, 3వ నాడు ఇంకోటి వచ్చింది, మా కాయ మాకు రాదన్నారు. మీ కాయ మీకే అంటే ఇప్పుడు మీకు వచ్చింది మీ కాయ. కారణం ఏంటంటే పెళ్లి కావాలని ఒకడు కోరుకున్నారు అంతే, ఇల్లు కట్టాలని కోరుకున్నారు ఇంకోటి అంతే, దాని తర్వాత భూమి గుణాలను కోరుకున్నారు కొందరు, సంతానం కావాలని కోరుకున్నారు కొందరు, అందరినీ కోరుకోలేదు కదా. కనుక కలకూర గంప చేస్తే ఇక్కడ వచ్చిన కొబ్బరికాయలు ఇల్లు, పెళ్ళి, పిల్లలకు కావలసిన వాళ్లకు ఇల్లు కట్టుకోవడం, జాగుడుకోవడం, వ్యాపారాలు, వ్యవహారాలు, ఉద్యోగాలు, విదేశాలు అన్నీ కూడా వస్తాయి. ఒకటి నేను చెప్పేది ఏమిటంటే, ఈ కొబ్బరికాయని ఒకసారి తీసుకువెళ్ళి ఈరోజైనా రేపైనా ఇంట్లో ఆ ఎర్రగుడ్డలో మూట కట్టి ఇంటి లోపల కట్టుకోండి. ఇంకోళ్ళు అడిగారు, అయ్యా నేను కిరాయి ఇంట్లో ఉన్నాను, మరి కిరాయి ఇంట్లో ఉన్నామన్నా ఇల్లు ఖాళీ చేసిపోతే కొబ్బరికాయ తీసుకుపోవచ్చా అంటే, కిరాయి ఇంటికి మనం సున్నం వేస్తే మళ్ళీ తీసుకుపోవచ్చా? అట్లాగే కట్టినమంటే ఆ కొబ్బరికాయని అక్కడికి తీసుడు అనే ప్రశ్న ఉండదు. దాని తర్వాత మీ అందరికీ ఇప్పుడు రక్ష ఇస్తారు. ఇన్ని రోజులు పూజ చేసిన రక్ష ఇచ్చినప్పుడు ఏం చేయాలి? వాటిని అంటే రక్ష కట్టుకున్న తర్వాత 3 రోజుల వరకు, ఇవాళ, రేపు, ఎల్లుండి మాంసాహారం అటువంటిది అలవాటు ఉన్న వాళ్ళు తినకుండా